హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. సో ఫస్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే 1 డే టైం ఫ్రేమ్ ఆల్రెడీ నియర్ టు 1 జోన్ కి దగ్గరలో ఉంది. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేస్తే మనం ఇక్కడే మాట్లాడుకున్నాం, ఆల్రెడీ బుల్లిష్ గా మారింది. సో రెసిస్టెన్స్ జోన్ లో వేసింది కాబట్టి అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పుకున్నాము. సో ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్ళింది. నాట్ ఓన్లీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి, ఇది ఈవెన్ 1 జోన్ కి కూడా దగ్గరలో ఉంది. సో మనం ఫ్యూచర్ లో ఇన్ కేస్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసింది. దీని గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇది లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసింది ఈ క్యాండిల్. సో ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఇమీడియట్ గా వెళ్ళిపోతుందా అంటే నో, ఎందుకంటే ఆల్ టైమ్ హై అండి. ఇంతవరకు వెళ్ళాలి మార్కెట్ 25,700 వరకు, అంటే 25,700 టచ్ చేయాలి అంటే టైం పడుతుంది కొంచెం. సో అంటే కొద్దిగా హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ రావడం, మళ్ళీ ఒక న్యూ హై మేక్ చేసిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ రావడం, మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి అప్పుడు టచ్ చేస్తుంది తప్ప ఒకే ఉదుటున మార్కెట్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేది ఉండదు. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ సినారియో చాలా డిఫరెంట్గా ఉంది. ఎలా అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఈవెన్ ఇంకా రెసిస్టెన్స్ జోన్ ని కూడా టచ్ చేయలేదు. రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్పుడు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేయాలంటే మార్కెట్ చాలా టైం పడుతుందని అనుకుంటున్నాను, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఎందుకంటే నిఫ్టీ ఎలా అయితే కొద్దిగా పైకి వెళ్ళి ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత కిందకి వచ్చి మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ హైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ కరెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయో నిఫ్టీలో, ఆ కరెక్షన్స్ నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకు వస్తూ ఉంటుంది. సో పైకి వెళ్ళడం మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం మళ్ళీ కిందకి రావడం, ఇలా జరుగుతుంది. 1 డే టైం ఫ్రేమ్ లో అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బుల్లిష్ గానే ఉన్నాయి. ఎవ్రీ సెల్ ఆఫ్ కూడా డిప్ ఆన్ బైస్ అనమాట, అంటే కిందకు వచ్చిన ప్రతిసారి కొనడానికే చూస్తున్నారు మార్కెట్ లో. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్ లో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ 5 మినిట్స్ లో చూస్తే నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు కిందకి రావడానికి అవకాశం ఉందా అండి? ఒకవేళ మనం చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఎక్కడా కూడా బేరిష్ ఎంట్రీ లేదు. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 దేని ప్రకారం కూడా ఇక్కడ బేరిష్ ఎంట్రీ లేదు. ఒకవేళ వస్తే ఎంతవరకు రావాలి? స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, సో ఇంతవరకు రావాలి. బట్ ఇది లిటిల్ బ్రదర్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో మనం ఈ గ్రీన్ క్యాండిల్ లో మనం బులిష్ ఎంట్రీ అని తీసుకోవచ్చు. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కదండి. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 27 పాయింట్స్ టార్గెట్. మనకి రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. హ్యాపీగా వెళ్ళింది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీరు అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అంటే 65 పాయింట్ వరకు కూడా హోల్డ్ చేయవచ్చు. ఇది నాట్ ఓన్లీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి, ఇంకా కూడా కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది మార్కెట్. యాక్చువల్గా అయితే 1 జోన్ కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళింది. ఇది 1 జోన్ కూడా దాటి వెళ్ళిన తర్వాత 15 మినిట్స్ లో డ్రా చేయడానికి కూడా మనకి లెవెల్స్ అనేవి లేవండి. ఓకే, 1 అవర్ లో చూసుకుంటే మాత్రం ఇది నియర్ టు ఆల్ టైమ్ హైక్ ఉంది. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది శుక్రవారం వరకు. సో ఈ రోజు గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. ఇది వెళితే అప్ టు 1 జోన్ వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జోన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది 1 జోన్ అనేదాన్ని. ఓకే, సో 5 మినిట్స్ లో మనం చూసుకుంటే ఇది పైకి వెళ్ళిన తరువాత మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ దగ్గర మనకి ఎంట్రీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావాలి? యాక్చువల్గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇంతవరకు రావాలి కదా, కానీ వస్తుందా అండి? రాదు. ఎందుకు? ఈ క్యాండిల్ మీకు 60 కంటే ఎబో ఎంట్రీ ఇచ్చింది. ప్రిఫరెన్స్ 1 లో 60 కంటే ఎబో ఎంట్రీ ఇస్తే టార్గెట్ వరకు రాదు. దిస్ ఇస్ ద టార్గెట్ అండి. సో ఇంతవరకు రాలేదు. బట్ 1:1 ఇస్తుందని నేను చెప్పాను. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే 14 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 20 పాయింట్స్ అంటే 1:1 కంటే ఎక్కువ ఇచ్చిందండి. 1:1 ఇచ్చింది, మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఈ క్యాండిల్ లో కానీ లేదా ఈ క్యాండిల్ లో కానీ ఈ రెండింటిలో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలి కదా అండి. బట్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి చాలా ర్యాలీ అయింది, ఆల్రెడీ 150 పాయింట్స్ ర్యాలీ అయింది. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ కంటే కూడా మనకి రీట్రేస్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే దిస్ ఇస్ ద రీట్రేస్మెంట్ కదండి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్, 21 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళింది, ఇది అప్ టు
రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుందని మనకు తెలుసు. బట్ ఇమీడియట్ గా వెళ్ళలేదండి. యాక్చువల్గా ఇది మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ చాలా సేపు దాదాపుగా హాఫ్ అన్ అవర్ కంటే పైన స్ట్రగుల్ చేసి ఆ తర్వాత మాత్రమే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్ గా రాలేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ కన్సాలిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని నాకు చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. ఎలా అంటేనండి, మీకు ఎప్పుడైతే 15 మినిట్ క్యాండిల్స్ ఏవైతే ఒక 3 to 4 క్యాండిల్స్ ఒకే రేంజ్ లో ఉంటాయో ఆ క్యాండిల్స్ యొక్క హై అండ్ లోని మీరు మార్క్ చేసి పెట్టుకోండి. యాక్చువల్ గా మార్కెట్ ఇక్కడ నుంచి సైడ్ వేస్ లో ఉండడానికి ట్రై చేసింది కదండి. సో 15 మినిట్స్ కి మనం 15 మినిట్స్ కి చేంజ్ చేసేసుకోండి. ఈ 15 మినిట్స్ యొక్క హైని అండ్ ఈ 15 మినిట్స్ ఏదైతే లో ఉందో ఆ లోని మనం మార్క్ చేసి పెట్టుకుంటే ఈ జోన్ ని దాటినప్పుడు మనం 5 మినిట్స్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ ఈ జోన్ ఇలా పెట్టుకుని 5 మినిట్స్ లో పెట్టుకోండి. ఏ క్యాండిల్ అయితే ఈ జోన్ ని పైకి గానీ లేదా ఈ జోన్ ని కిందకి గానీ క్రాస్ చేస్తుందో అటు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు 5 మినిట్స్ లో నేను చెప్పాను, ఏం చెప్పానండి, 5 to 6 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయండి, దాని హై అండ్ లోని మీరు మార్క్ చేసుకోండి, ఎటువైపు క్రాస్ అయితే అటువైపు. బట్ ఇది ఏం చేస్తుంది, మార్నింగ్ అవర్ లో మంచి ర్యాలీ ఇచ్చేస్తుంది, మధ్యాహ్నం నుంచి సైలెంట్ గా ఉండిపోతుంది. లేదా మార్నింగ్ సైలెంట్ గా ఉంటే మాత్రం మధ్యాహ్నం నుంచి బ్రేక్అవుట్ అవుతుంది ఎటు ఒక సైడ్. సో మార్కెట్ ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఏ విధంగా వెళితే మనకి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారా అండి, నేను సాటర్డే ఒక వీడియో పెట్టాను, హ్యామరు ఇన్వర్టెడ్ హ్యామరు. మీరు కరెక్ట్ గా చూస్తే ఈ రోజు నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హ్యామర్ అండి. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, అంటే ఈ క్యాండిల్ కి మీరు ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అని చెప్పాను నేను మీకు. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈస్ అవర్ టార్గెట్ అండి. అంటే 44 పాయింట్స్ ఉంది. 44 కి 44 ఇచ్చిందా అండి, 44 కంటే పైన ఇచ్చింది. 44 కాదు, ఈవెన్ ఇది 80 పాయింట్స్ అంటే 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది. యాక్చువల్ గా చూడండి 109 110 పాయింట్స్ కూడా ఇది టచ్ అయ్యింది. సో ఇక్కడ మీకు హ్యామర్ వర్కౌట్ అయ్యింది. అలాగే కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా మీకు వర్కౌట్ అయ్యింది. చూడండి మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీకు దీనికంటే పైన స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను కదండి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి అని చెప్పాను. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ ఇది మాత్రం టార్గెట్ కి రాలేదండి. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ మీకు టార్గెట్ ఇచ్చింది, ఇక్కడ మాత్రం కొంత దాదాపుగా ఒక 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ పాటు ఇక్కడ ప్రాఫిట్ లోనే సాగింది ట్రేడ్. మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నిఫ్టీ అనేది టెక్నికల్ పరంగాను అండ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ ప్రకారంగాను రెండు కూడా మనకి మంచిగానే ఇచ్చింది ట్రేడ్స్. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకునేటప్పటికి, బ్యాంక్ నిఫ్టీలో అయితే దీన్ని మనం హ్యామర్ కింద చూడొచ్చా? నో, చూడకూడదు, ఇది హ్యామర్ కాదండి. ఓకే, సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూద్దాము, 5 మినిట్స్ లో అనలైజ్ చేసుకుందాము. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూస్తే రెడ్ క్యాండిల్ అండి. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాము. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో ఇంతవరకు రావాలి, బట్ రాలేదు. సెకండ్ క్యాండిల్ లోనే నేను అప్డేట్ చేస్తాను ఎంత వరకు వెళ్తుంది అని. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కదండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 65 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా వెళ్ళింది రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. అంటే మీరు ఇక్కడ వరకు వెయిట్ చేయగలిగితే, యాక్చువల్గా అయితే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయానండి నేను 80 పాయింట్స్ కి. ఓకే, చిన్న మిస్టేక్ జరగడం వల్ల ఈ రోజు ఒక 15 lakhs వరకు నేను పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయవలసి వచ్చిందండి. అంటే షార్ట్ టర్మ్ కోసం కొన్ని పొజిషన్స్ తీసుకున్నాను, సో వాటిని ఎగ్జిట్ చేయవలసి వచ్చింది. అంటే మా ఆఫీస్లో ఎంప్లాయ్ చిన్న మిస్టేక్ చేయడం వల్ల, చిన్న మిస్టేక్ వల్ల అలా చేయవలసి వచ్చింది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ అప్ టు 120 పాయింట్స్. ఓకే, ఇది హ్యాపీగా వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ మనకి ఈ క్యాండిల్ లో రివర్స్ ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా అయితే ఇది కూడా యాక్చువల్గా 60 కంటే అబోనే ఇచ్చింది, బట్ ఏదండి ప్రిఫరెన్స్ 1 లో. బట్ ఇది టార్గెట్ కి వచ్చింది. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 45 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 79 పాయింట్స్ టార్గెట్. అంటే 45 to 50 పాయింట్స్ పెట్టుకున్నారు అంటే మీకు 50 పాయింట్స్ వచ్చిందంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. 1:1 కి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ ఎగ్జిట్ అవ్వలేదు అంటే హోల్డ్ చేశాను అన్న ప్రాఫిటే మీకు. రెండు ఏ రకంగా అయినా, అంటే మీకు 1:1 కి మీరు ఎగ్జిట్ అయిపోయినా ప్రాఫిట్ లోనే ఉంటారు, లేదు హోల్డ్ చేసినా ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఓకే, ఇక్కడైతే స్టాప్ లాస్ అనే ప్రసక్తే లేదండి. ఈ ట్రేడ్ లో కానీ మీ ఎక్కడక్కడ స్టాప్ లాస్ అనేది లేదు. సో మార్కెట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జోన్ లో యాక్చువల్ గా ప్రిఫరెన్స్ 2 and 3 రెండు కూడా మీకు బుల్లిష్నెస్ చూపించాయి, కానీ ప్రిఫరెన్స్ 1 మాత్రం మనకి బుల్లిష్నెస్ చూపించలేదు. మీరు ఈ క్యాండిల్ లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ 1 బుల్లిష్నెస్ చూపించలేదు. ఎక్కడ ఇచ్చిందండి? ఈ ఏరియాలో, ఈ జోన్ లో ఇచ్చింది బుల్లిష్. సో ఇక్కడ ఏం చేయాలి మీరు? మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంది, ట్రేడ్ ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు మీకు ఏం చెప్పానండి, మీకు టైం ఫ్రేమ్ అనేది 15 minutes కి చేంజ్ చేసేసుకోండి. చేంజ్ చేసేసుకుని ఏం చేస్తారండి,
ఆ స్వింగ్ ఆ క్యాండిల్స్ యొక్క హైని ఆ క్యాండిల్స్ యొక్క లోని మీరు మీరు మార్క్ చేసి పెట్టుకుని 5 minutes లో చేంజ్ చేసేసుకోండి. సో ఎప్పుడైతే ఒక క్యాండిల్ మంచిగా దీన్ని క్రాస్ చేయడానికి, అంటే యాక్చువల్గా ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ మంచి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, సో ఇక్కడ అంటే క్రాస్ అయిన తర్వాత తీసుకుంటే కొంచెం లేట్ ఎంట్రీ ఉంటుంది. క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్న క్యాండిల్ లో తీసుకుంటే, అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది, ప్రిఫరెన్స్ 1 2 3 కన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నారు, టార్గెట్ కి వెళ్లకుండా రివర్స్ అయిపోయింది. ఇవేం చేస్తాయంటానండి, యాక్చువల్గా ఇటువంటి క్రాస్ ఓవర్స్ లో మీకు ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా స్పీడ్ గా ఉంటుంది, ఇలా ఉంటుంది యాక్చువల్గా. సో ఇది వెళ్ళలేదు, అప్ టు 4 క్యాండిల్స్ వరకు ఇక్కడే ఉండిపోయింది, అంటే దీంట్లో స్ట్రెంత్ లేదు వెళ్ళడానికి. సో మీరు ఈ ట్రేడ్ నుంచి కాస్ట్ కన్నా వచ్చేయచ్చు, లేదా చిన్న లాస్ తో అయినా బయటకు వచ్చేయచ్చు. కిందకు వస్తున్నప్పుడు మాత్రం మీరు మళ్ళీ ఈ క్యాండిల్ లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, బేరిష్ ఎంట్రీ. సో ఇది మాత్రం దాని మనం వచ్చింది చూసారా. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ కూడా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అనేది బాగానే వర్క్ అయిందండి. అండ్ ఇక మనం క్యాండిల్ స్టిక్ సైకాలజీలోకి వచ్చేటప్పటికి ఇది మనకి హ్యామర్ కింద మనం తీసుకోవచ్చు, కొద్దిగా హ్యామర్ కింద కన్సిడర్ చేయొచ్చు దీన్ని. సో దీని లోలో మనం ఎంట్రీ తీసుకుంటాము, దీని హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో 1:1 వచ్చిందా అండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అంటే 70 points స్టాప్ లాస్. సో ఇక్కడ నుంచి వచ్చిందా 70 points, హ్యాపీగా చూడండి వచ్చింది కదండి, 1:1 వచ్చింది. అంటే స్టాప్ లాస్ అయితే కొట్టలేదు, ఇంతసేపు ఉండాలా సార్ అంటే యాక్చువల్లీ ఈ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అనేది ఎవరి కోసం అంటే బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్ వేస్తారు, స్ప్రెడ్స్ వేసే వాళ్ళ కోసం అండి. స్ప్రెడ్స్ వేసే వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి, ఈ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అనేది. అంటే ఈ స్ప్రెడ్స్ అంటే ఏంటి సార్ అంటే నేను చెప్తానండి మీకు. ఈ స్ప్రెడ్స్ ని ఎలా వెయ్యాలి, అసలు ఎంత క్యాపిటల్ అవసరం అవుతుంది, ఇదంతా కూడా మీకు నేను ఒక వీడియో చెప్తాను ఒక రోజు వీలున్నప్పుడు. సో ప్రస్తుతానికైతే మాత్రం వీటిని చూడండి, అంటే ఇంకా క్యాండిల్ స్టిక్ సైకాలజీలో ఇంకా 3 to 4 వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. సో మీరు ఈ రేంజ్ అంటే 15 minutes రేంజ్ ఒకటి గుర్తుంచుకోండి, అండ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ గుర్తుంచుకోండి. వీటన్నిటికంటే మెయిన్ టెక్నికల్స్. సో ఎక్కడ ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇచ్చింది, ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఉందా లేదా, ఉంటేనే తీసుకోండి, లేకపోతే దేర్ ఇస్ నో ఎంట్రీ, తీసుకోవద్దు. ఓకేనా అండి. సో ఐ హోప్ మీకు సబ్జెక్ట్ మొత్తం క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, వీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.